గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనము ఒక బేసిక్ మ్యాథ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. చాలామంది స్టూడెంట్స్, నా స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు సింపుల్ మ్యాథ్స్ చేయడానికి, ట్రిక్స్ కొంచెం వాడడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వాడడానికని. సో దాని గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో దాని గురించి కాన్సెప్ట్ 1లో నేను చిన్న టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈరోజు. అది ట్రిక్స్ కాదు, సింపుల్గా ఎట్లా చేస్తాము అని చెప్పడానికి. సో మామూలుగా మనం ఎక్స్ ఇంటూ ఎక్స్ అని అంటే ఏమని రాస్తాం? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1, ఇక్కడ ఎక్స్కి +1 యాడ్ చేస్తున్నా అండ్ మైనస్ డిడక్ట్ చేస్తున్నా. అంటే ఒక నెంబర్ని యాడ్ చేస్తున్నా, ఒక నెంబర్ని మైనస్ చేస్తున్నా. మనకు దీని నుంచి ఒక ఫార్ములా గుర్తు రావాలి. ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్స్లో a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు కదా, a² మైనస్ b² ఫార్ములా. a² మైనస్ b² ఈక్వల్స్ టు a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు కదా మనకు. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకొని నేను ఎట్లా చేస్తున్నామో చూద్దాం. a² మైనస్ b² అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ x² మైనస్ 1 స్క్వేర్, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు x² మైనస్ 1 స్క్వేర్. చూడండి, ఇక్కడ మీరు ఆన్సర్ కోసం ఏం ట్రై చేయొద్దండి, జస్ట్ కాన్సెప్ట్ ఎలా రాస్తున్నామో దానికోసమే మాత్రమే చూడండి. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2, ఎక్స్కి ఇక్కడ +2 యాడ్ చేసిన అండ్ ఇక్కడ ఎక్స్ మైనస్ 2ని కూడా డిడక్ట్ చేసిన. అంటే ఒకటి ప్లస్ చేస్తున్నాం, ఒకటి మైనస్ చేస్తున్నాం. సో దీన్ని ఏమని రాస్తున్నాం? x². దేన్ని మైనస్ చేస్తున్నాము? -2². చూడండి, a² మైనస్ b². సో దీన్ని ఏమని రాస్తాం? x² మైనస్ 2² అంటే 4, x² మైనస్ 4 ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి కూడా సేమ్, ఇక్కడ +3 యాడ్ చేస్తున్నా అండ్ -3 డిడక్ట్ చేస్తున్నా. x ప్లస్ 3 x మైనస్ 3. సో x² మైనస్ 3², x² మైనస్ 9. ఇలా ఈ ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని రెగ్యులర్గా మనం మల్టిప్లైస్ చేస్తుంటాం కదా, ఆ మల్టిప్లైస్ ఈజీగా చేయడానికి మనం ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఇలా రాసుకుంటున్నాం 10 ఇంటూ 10. సో 10 ఇంటూ 10ని ఎలా రాస్తున్నామంటే 10 ఇంటూ 10ని ఎలా రాస్తున్నామంటే ఇక్కడ కొంతమంది పిల్లలకి ఇది కూడా తెలియదండి. సో ఇక్కడ 0 0 2 zeros ఉన్నాయి కదా, 2 zeros పెట్టుకొని 1 1s 1 ఇలా కూడా చేయడానికి రాదు. చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో ఇట్లాంటి సింపుల్వి రాక కూడా మ్యాథ్స్ చాలా టఫ్ అని ఏదేదో చెప్తుంటారు. సో వాళ్ళ లాంటి కోసం ఈ వీడియో యూజ్ అవుతుంటుంది. సో మ్యాక్సిమం 60% స్టూడెంట్స్ అంతా చేయగలరు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఒక మిగతా 40% కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ వీడియో. సో ఇక్కడ 10 ఇంటూ 10